హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ సాఫ్ట్ ఇడ్లీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా హోటల్ స్టైల్లో సూపర్ సాఫ్ట్గా పక్క కొలతలతో అలాగే గ్రైండర్తో పని లేకుండా సింపుల్ వేలో చూపించబోతున్నాను. మార్నింగ్ లేవగానే ప్రతి ఇంట్లో మొదటగా చేసే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అంటే ఇడ్లీని. క్విక్గా హడావిడి లేకుండా చేసుకునే టిఫిన్స్లో ఎప్పుడు ఇడ్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. చాలా మంది ఇడ్లీ బ్యాటర్ని చాలా విధాలుగా చేస్తూ ఉంటారు, కానీ అవేమీ యూస్ చేయకుండా ఓన్లీ ఇడ్లీ రవ్వతోనే టేస్టీగా సాఫ్ట్గా తయారు చేసే విధానం చూపించబోతున్నాను. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ఇడ్లీ రెసిపీ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు మినపగుళ్ళను కానీ పొట్టు మినపప్పును కానీ తీసుకోండి. మీరు కొలతకి ఏమైనా యూస్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ని వేసి 2-3 సార్లు బాగా కడిగి ఆ వాటర్ని తీసేయండి. ఇప్పుడు ఇందులో మినపగుళ్ళు నానబెట్టడానికి సరిపడా వాటర్ని వేసుకుని 4 గంటల పాటు బాగా నానబెట్టుకోండి. నెక్స్ట్ వేరే గిన్నెలోకి మినపగుళ్ళు తీసుకున్న కప్పుతోని 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వను వేసుకోండి. ఇందులో వాటర్ని వేసుకుని మినపగుళ్ళు నానబెట్టుకుంటున్నప్పుడే ఈ రవ్వను కూడా 4 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా రవ్వని నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు బాగా మెత్తగా వస్తాయి. 4 గంటల తర్వాత మినపగుళ్ళు చూస్తే బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఇలా నానిన మినపగుళ్ళని వాటర్ లేకుండా ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని ఎంత వీలైతే అంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మినప్పిండి ఇంత స్మూత్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ ఎక్కువ పలుచగా ఉండకూడదు, అలా అని ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు. ఇడ్లీలు మెత్తగా రావడానికి పిండి రుబ్బే విధానం అలాగే కన్సిస్టెన్సీ కూడా ఒక రీజన్ అండి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో మినపగుళ్ళతో పాటు 4 గంటల పాటు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. 4 గంటల తర్వాత రవ్వను చూస్తే బాగా నానిపోయి ఇలా సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు ఈ రవ్వని కొద్దిగా చేతితో తీసుకుని వాటర్ని పూర్తిగా పిండేసి రుబ్బుకున్న మినప్పిండిలో వేసుకోండి. ఒకవేళ రవ్వలో వాటర్ని సరిగ్గా పిండకుండా వేసేసారంటే బ్యాటర్ పలుచగా అయిపోతుంది, అప్పుడు ఇడ్లీలు సరిగ్గా రావు. ఇలా రవ్వ మొత్తం వేసేసాక పిండిని బాగా కలపండి. పిండిలో ఎక్కడ రవ్వ ఉండలు లేకుండా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత 12 గంటలు బాగా నానబెట్టుకోవాలి, లేదా రాత్రంతా బయట ఉంచాలి. మార్నింగ్కి చూస్తే పిండి బాగా నాని పైకి పొంగింది కదా. ఇలా పిండిని పులియబట్టడం వల్ల ఇడ్లీలు దూదిలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలపండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసి బాగా కలపండి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ ఇడ్లీ ట్రేని తీసుకుని దానిపైన ఒక కాటన్ క్లాత్ని తడిపి వాటర్ పిండేసి ట్రే మీద కవర్ చేయండి. ఇలా క్లాత్ మీద పిండిని వేస్తే ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి. ఇలా క్లాత్ని మొత్తం కవర్ చేశాక ఒక్కొక్క గరిటెడు పిండిని తీసుకుని ట్రే గుంతల్లో వేసుకోవాలి. ఇలా వేశాక ఎక్సెస్గా ఉన్న క్లాత్ని పిండి మీద వేసి కవర్ చేయండి. ఇదే విధంగా మీకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ట్రేస్ని తీసుకుని వాటిపైన ఇలా కాటన్ క్లాత్ని తడిపి వేసుకుని గరిటెడు పిండిని వేసుకోవాలి. వేసాక క్లాత్ని ఇలా పిండి మీద కవర్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీ ట్రేస్ని ఒకదానిపైన ఒకటి పెట్టాలి. అలాగే ఒక ట్రేకి ఉన్న హోల్స్ మీద కరెక్ట్గా గుంత వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. అలా చేస్తే అన్ని ఇడ్లీలు చక్కగా ఉడుకుతాయి. నెక్స్ట్ ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని రెడీ చేసుకున్న ఇడ్లీ ట్రేస్ని పెట్టి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇడ్లీ రెడీ అయ్యిందని తెలియడానికి ఇడ్లీ కుక్కర్ నుంచి ఆవిరి బాగా వస్తుంది, అలాగే ఇడ్లీ ఉడికే వాసన కూడా వస్తుంది. అదే మీరు స్టీల్ ఇడ్లీ కుక్కర్ని యూస్ చేస్తుంటే విజిల్ సౌండ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అప్పుడు నైఫ్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ గుచ్చి బయటికి తీస్తే పిండి అంటుకోకుండా వచ్చిందంటే ఇడ్లీ ఉడికిపోయినట్టే. 10 నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇడ్లీని బయటికి తీసి నెమ్మదిగా కవర్ చేసిన క్లాత్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు ఇడ్లీల్ని కార్నర్ నుంచి ఒక్కొక్కటిగా స్పూన్తో నెమ్మదిగా డీమౌల్డ్ చేయండి. ఇదే విధంగా అన్ని ట్రేస్ నుంచి ఇడ్లీలను డీమౌల్డ్ చేసుకుని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అంతే అండి, హోటల్ స్టైల్ సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోయింది.
ఇలా వీడియోలో నేను చూపించిన కొలతల్ని అలాగే చేసిన పద్ధతిని కనుక మీరు ఫాలో అయి చేసినట్టయితే ఇంకా బయట కొనుక్కుని తినకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకుంటారు. ఒకటికి 2 ఇడ్లీలు తింటారు. చాలా మందికి ఇడ్లీలు గట్టిగా రావడమో మధ్యలో పిండిలా ఉండి సరిగ్గా ఉడకపోవడమో జరుగుతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. 100% పర్ఫెక్ట్ సాఫ్ట్ ఇడ్లీ పక్కాగా వచ్చి తీరాల్సిందే. అలాగే ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.